ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన సంభాజీ మహారాజ్ కథ నేపథ్యంగా వచ్చిన మూవీ ఛావా. ఈ మూవీలో మతమౌఢ్యంతో క్రూరుడిగా ఔరంగజేబు చేసిన పనులు, అతన్ని ఎదిరించి తమ మతాన్ని కాపాడుకునేందుకు సంభాజీ మహారాజ్ లాంటి వారి త్యాగాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే మరాఠాల రాజ్యంలోనే కాదు, తెలుగు నేలపైన అటువంటి వీరులు చాలా మంది ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఈ వీడియోలో సర్దార్ పాపన్న గౌడ్ గారు చేసిన త్యాగమేంటి, దేశవ్యాప్తంగా తెలియాల్సిన ఆయన చరిత్రకు అంత ప్రాధాన్యం ఎందుకు దక్కలేదు, మొఘల్స్ ఆయన్ను ఎంత దారుణంగా చంపారు, ఆయన చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సర్దార్ పాపన్న గౌడ్ గారి పోరాటం వివరించడమే ఈ వీడియో ఉద్దేశం. దురుద్దేశాలు ఆపాదించడమో రెచ్చగొట్టడమో ఉద్దేశం కాదు. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ మతం కోసం మాత్రమే కాదు, రాజవంశీకులే రాజ్యాధికారం కోసం వారిలో వారే యుద్ధాలు చేసుకుని చనిపోయిన ఘటనలు, కుటుంబీకుల్నే చంపేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రజల్లో నుండి వచ్చిన ఓ నాయకుడు ఏకంగా పాలకుడిగా మారి వికృత పాలకులను ఎలా ఎదిరించాడు అనేది చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, సర్వాయి పాపన్న గౌడ్ పూర్తి పేరు నాసగోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్లో 1650 ఆగస్టు 18న పుట్టాడు. తల్లిదండ్రులు సర్వమ్మ, ధర్మన్న గౌడ్. ధర్మన్న గౌడ్ ఆ ఊరికి పెద్దగా ఉండేవారు. ఈయన పరమ శివభక్తుడు. కాకతీయ సామ్రాజ్య పతనం, ముసునూరు కాపయ్యనాయుడు తదితరుల పాలన ముగిశాక ఈ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు, బహుమనీలు, మొఘల్ రాజవంశీకులు పాలించారు. ఆ టైంలో ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై అరాచకాలు విపరీతంగా జరిగేవి. పలు రకాల పన్నులు విధించేవారు. భూమి శిస్తు విషయంలో అరాచకంగా ప్రవర్తించేవారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో వాటిని భరిస్తూ వచ్చారు ప్రజలు. అలాంటి అరాచకాలను ఎదిరించిన ధర్మన్న గౌడ్ ఇంటిపై దాడి చేసిన కొందరు వ్యక్తులు ఆయన తల నరికి చంపేశారు. తన తండ్రి చనిపోయే నాటికి సర్వాయి పాపన్న గౌడ్ వయసు 8 ఏళ్లు. అయితే అప్పటికే భర్తను పోగొట్టుకున్న సర్వమ్మ కుమారుణ్ణి వివాదాలకు దూరంగా పెంచారు. తమ కులవృత్తి అయిన కల్లు గీతకు పంపించేవారు. అప్పటి పాలకులు తాటి చెట్లకు, ఈత చెట్లకు కూడా పన్ను విధించారు. అయితే కుతుబ్ షాహీ సైనికులు మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏవైనా తినొచ్చు, కానీ వారిని డబ్బులు అడిగితే చితకబాదేవారు. వివిధ వ్యాపారాలు చేసుకునే అన్ని మతాల వారు వీరి బారిన పడినవారే. ఆ క్రమంలోనే కొందరు సైనికులు పాపన్న గౌడ్ వద్దకు వచ్చి కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకపోగా ఎగతాళిగా, హేళన్గా నవ్వుకుంటూ పోయేవారు. వీరి వైఖరి చూసి పాపన్న గౌడ్ గారికి కోపం వచ్చేది. అలా చాలాసార్లు జరిగింది. ఓ రోజు సైనికులు వచ్చి కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుంటే పాపన్న స్నేహితుడు వారిని, వీరికి ధనరాశులు ఉన్నా కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేదలు అన్నారట. దీంతో ఆ సైనికుల్లో ఒకడు ఆ మిత్రుణ్ణి కాలితో తంతాడు. అప్పటికే వారి అరాచకాలను చూసి విసిగిపోయిన పాపన్న గౌడ్ గారికి విపరీతమైన కోపం వస్తుంది. దీంతో తన వద్ద ఉన్న మారుకత్తితో ఆ సైనికుణ్ణి అడ్డుకుంటాడు. అక్కడ గొడవ జరుగుతుంది. వారు పాపన్నను చంపేందుకు వస్తారు. దీంతో ఆ సైనికుడి తల నరికేస్తాడు పాపన్న గౌడ్. మిగతా సైనికులు కూడా దాడికి వస్తారు. వారిని కూడా చంపేస్తారు పాపన్న గౌడ్ అండ్ ఫ్రెండ్స్. కాసేపటి తరువాత సైనికుల గుర్రాలు, వారు వసూలు చేసిన డబ్బు, లాక్కున్న ఆభరణాలు మాత్రమే అక్కడ మిగులుతాయి. అవన్నీ పేదల వద్ద దోచుకున్నవే కాబట్టి వాటిని తిరిగి ఇచ్చేయాలన్న ఉద్దేశంతో గుర్రాలను, డబ్బును, ఆభరణాలను ఇంటికి తీసుకెళ్తాడు పాపన్న గౌడ్. ఈ విషయం ఆ ప్రాంత ఫౌజర్కి తెలియడంతో పాపన్న గౌడ్ను చంపేందుకు సైన్యం వస్తుంది. దీంతో అక్కడి నుండి తప్పుకుని వివిధ గ్రామాల్లో తలదాచుకుంటాడు పాపన్న గౌడ్. ఆ టైంలోనే ఆయా గ్రామాల్లో సైనికులు చేస్తున్న అరాచకాలు, మహిళలపై చేస్తున్న అఘాయిత్యాలు తెలుసుకుని ఇక ఊరుకుంటే లాభం లేదని, తిరుగుబాటు చేయాల్సిందేనని భావిస్తాడు. సైనికులు శిస్తు వసూలు చేసుకుని వెళ్తున్నప్పుడు వారిపై అటాక్ చేసి ఆ డబ్బును, ఆయుధాలను తీసుకెళ్లిపోతాడు. అటవీ ప్రాంతంలో యుద్ధ కళలు నేర్చుకుంటాడు. కొద్ది కాలంలోనే పేదవారికి సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. దీంతో ఆయా గ్రామాల్లో పాపన్న గౌడ్ గారికి 3000 మంది యువకులు మద్దతు ప్రకటిస్తారు. అంటే సైన్యం ఏర్పాటవుతుంది. వారికి కూడా యుద్ధ విద్యలు నేర్పుతాడు. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు, కోత్వాల్ మీర్ సాహెబ్తో కలిసి చుట్టూ జరుగుతున్న విషయాల గురించి చర్చించేవాడు. వాళ్లకు తన మార్గం, భవిష్యత్తు కార్యాచరణను వివరించి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఇక కుతుబ్ షాహీ రాజ్యంలో కేవలం ఒక మతానికి చెందిన సైన్యం, ఆ పాలకులే కాకుండా హిందూ మతానికి చెందిన కొందరు భూస్వాములు కూడా ప్రజలపై అరాచకాలు చేస్తారు. వారిని గుర్తించి గ్రామాల నుండి తరిమి కొడతారు పాపన్న గౌడ్ సైన్యం. తన సొంత ఊరైన కిలాషాపూర్ని రాజధానిగా చేసుకుని సర్వాయిపేట రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు.
గెరిల్లా దాడుల్లో నైపుణ్యం సాధిస్తాడు. మొత్తంగా 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను స్వాధీనం చేసుకుంటాడు. తాటికొండ, మేముల కొండలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఓరుగల్లు, భువనగిరి కోటలను చేజిక్కించుకుని భువనగిరి, వరంగల్, కొలనుపాక, జఫర్గఢ్, చేర్యాల్, బైరానుపల్లి, నల్గొండ, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్ మొదలు మెదక్ జిల్లా పాపన్నపేట వరకు ఉన్న ప్రాంతాలను తన సామ్రాజ్యంగా చేసుకుని పాలించాడు. ఎత్తైన గుట్టలున్న ప్రాంతాలనే రక్షణ దుర్గాలుగా ఎంచుకున్నాడు. కనుచూపు మేరలో శత్రువు కదలికలను కనిపెట్టేలా కోటల నిర్మాణం చేశాడని, ఆధునిక ఆయుధాలు వాడినట్లు ఆ కోటలపై ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు. పరాక్రమంలోనే కాదు, రాజనీతిలోనూ పేరు తెచ్చుకున్నారు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. తాటికొండ లాంటి ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి చెక్ డ్యాంలను కట్టించాడు. కుల వృత్తులను ప్రోత్సహించారు. ఇక సర్వాయి పాపన్న దాటికి కుతుబ్షాహీ సైన్యం చేతులెత్తేసింది. ఆ టైంలోనే మొఘల్స్ కూడా ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తారు. ఔరంగజేబు గోల్కొండను స్వాధీనం చేసుకుంటాడు. అయితే సర్వాయి పాపన్నగౌడ్ ఆధీనంలోని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఔరంగజేబ్ సైన్యాన్ని తమ గెరిల్లా వ్యూహాలతో తరిమి కొడుతుంది సర్వాయి పాపన్నగౌడ్ సైన్యం. ఔరంగజేబుకు ఈ విషయం తెలిసి ఎలాగైనా సరే సర్వాయి పాపన్నగౌడ్ను పట్టుకోవాలనే ఉద్దేశంతో తన సైన్యంలో వ్యూహకర్తగా పేరున్న హైదరాబాద్ ప్రతినిధి రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగిస్తాడు. ఆయన ఫౌజ్దార్ ఖాసిం ఖాన్ ని యుద్ధానికి పంపిస్తాడు. షాపూర్ వద్ద ఇరు సైన్యాలు తలపడతాయి. నెల రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఖాసిం ఖాన్ చనిపోతాడు. అయితే తమ సైన్యాన్ని ఇంతలా ఎదురిస్తున్న సర్వాయి పాపన్న సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అదనపు బలగాలతో వస్తాడు రుస్తుం ఖాన్. భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తన స్నేహితుల్లో కొందరిని కోల్పోతాడు సర్వాయి పాపన్నగౌడ్. పలువురు యువకులు కూడా చనిపోతారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మరికొందరు యువకులు చనిపోతారనే ఉద్దేశంతో యుద్ధాన్ని విరమించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. మొఘల్ సైన్యం పాపన్నగౌడ్ గారి కోసం జల్లెడ పట్టినా దొరకడు. దీంతో కిలాషాపూర్ కోటను నేలమట్టం చేయిస్తాడు రుస్తుం దిల్ ఖాన్. అయితే పాపన్నగౌడ్ గారు మాత్రం జనగాం ప్రాంతంలో తలదాచుకుంటాడు. శివాజీ మహారాజ్ని, మహారాణా ప్రతాప్ సింగ్ ని ఆదర్శంగా తీసుకున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మొఘల్స్ కి తలొగ్గేది లేదని తమ వారికి చెబుతాడు. అయితే ఈ సమాచారం ఔరంగజేబ్ కి వెళ్తుంది. దీంతో సర్వాయి పాపన్నగౌడ్ దొరికితే అతి క్రూరంగా చంపాలని భావిస్తాడు ఔరంగజేబ్. పలు విధాలుగా పాపన్నగౌడ్ గారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయినా సరే ఆయన దొరకడు. అంతేకాకుండా గోల్కొండలో అరాచకాలు చేసే వారిపై ఆకస్మిక దాడి చేస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో శివాజీ, సంభాజీలు ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తే, గోల్కొండ రాజ్యంలో పాపన్నగౌడ్ గారు ఔరంగజేబుకు నిద్ర పట్టనిచ్చేవారు కాదు. ఈ దశలో 1707లో ఔరంగజేబ్ మరణిస్తాడు. ఇక ఔరంగజేబ్ చనిపోయిన తరువాత ఔరంగజేబ్ మూడో కుమారుడు బహదూర్ షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన సోదరుడు మహమ్మద్ కాంబక్ష్ గోల్కొండ సింహాసనంపై కూర్చుంటాడు. అయితే మొఘల్స్ లోనే రాజ్యం కోసం పోరాటాలు జరుగుతాయి. అన్నదమ్ములను చంపేసి మరీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న చరిత్ర కూడా వారికి ఉంది. ఒక దశలో ఔరంగజేబు చిన్న కుమారుడు మహమ్మద్ అజాం షా తనకు తానుగానే చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. తనకు సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని బహదూర్ షాపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో అజాం షా చనిపోతాడు. ఇక మహమ్మద్ కాంబక్ష్ కూడా అనుమానాస్పదంగా 1709లో చనిపోతాడు. ఈ టైంలో బహదూర్ షాతో సంధి ఒప్పందం చేసుకున్న సర్వాయి పాపన్న గోల్కొండను స్వాధీనం చేసుకుంటాడు. 7 నెలల పాటు రాజుగా ఉంటాడు. బహదూర్ షాకి కప్పం కడతాడు. అయితే గోల్కొండ రాజ్యంలో పలు పన్నులను రద్దు చేస్తాడు. అన్ని మతాలు సామరస్యంతో జీవించేలా ఆదేశాలు జారీ చేస్తాడు. దీంతో ఆదాయం తగ్గుతుంది. అంతేకాకుండా పలు చోట్ల చెక్ డ్యాంలు నిర్మిస్తాడు. హుస్నాబాద్ పట్టణ నిర్మాణం కూడా ఆయన హయాంలోనే మొదలైంది. పలు చోట్ల రేణుక ఎల్లమ్మ ఆలయాలు నిర్మించారు. గోల్కొండ కోటలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి కూడా ఆయన హయాంలో నిర్మాణమైంది. ఇక్కడ మొదటి బోనాన్ని గౌడ సామాజిక వర్గం వారు పాపన్న గారికి చూపిస్తారు. పన్నులు తగ్గించడం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో గోల్కొండ ఖజానా ఖాళీ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత బహదూర్ షాకి కప్పం చెల్లించడం ఆపేస్తాడు. అప్పటికే సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారికి వ్యతిరేకంగా కొందరు చుట్టుపక్కల రాజ్యాల వారు, భూస్వాములు, సుబేదార్లు పలు రకాలుగా చాడీలు చెబుతారు. దీంతో బహదూర్ షాకు పాపన్నగౌడ్ గారి మీద అసంతృప్తి మొదలవుతుంది. ఆ టైంలోనే తమకు కప్పం కట్టడం ఆపేయడంతో బహదూర్ షా గోల్కొండను స్వాధీనం చేసుకునేందుకు తన బావమర్ది ఫౌజర్ను, సైన్యంలో కీలకమైన యూసఫ్ ఖాన్ రుబు జహానీని పంపిస్తాడు. అలా 1709తో మొదలైన ఈ యుద్ధం 1710 వరకు అంటే ఏడాది పాటు సాగుతుంది.
సర్దార్ పాపన్న గారి సైన్యం గెరిల్లా యుద్ధ పద్ధతులు, ఆకస్మిక దాడులతో బహదూర్ షా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. అప్పటికి సర్దార్ పాపన్న గారి గెరిల్లా సైన్యంలో 12,000 మంది ఉండగా 30,000 మంది సాధారణ సైనికులు ఉన్నారు. వీరు కాకుండా అశ్విక దళం అదనం. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న సర్దార్ పాపన్న గారి సైన్యం, వారి పోరాటం, తెగువ ముందు బహదూర్ షా సైన్యంలోని డెక్కన్ విభాగం ఒక దశలో చేతులెత్తేస్తుంది. తాము ఇలాగే ఎదురెదురుగా పోరాడితే గెలవడం కష్టమని ఇక్కడి ఫౌజ్దార్ బహదూర్ షాకి సమాచారం ఇస్తారు. దీంతో తమకు వారసత్వంగా వచ్చిన వెన్నుపోటు విధానాన్ని ఎంచుకుంటారు బహదూర్ షా. సర్దార్ పాపన్న గౌడ్ గారి వైపు ఉన్న వారిలో కొందరికి వివిధ రకాల ఆశ చూపి తమ వైపు తిప్పుకుంటాడు. అందులో ఒకరు సర్దార్ పాపన్న గారి బావమర్ది. అంటే సర్దార్ పాపన్న గారిని ఏరికోరి మరీ పెళ్లి చేసుకున్న భువనగిరి కోట మిలిటరీ గవర్నర్ సోదరికి ఇతను కజిన్ అవుతాడు. ఈమె ఇతర మతానికి చెందినది అయినప్పటికీ సర్దార్ పాపన్నను ఇష్టపడి పెళ్లి చేసుకుందట. దీంతో ఆమె కజిన్స్ కూడా సర్దార్ పాపన్న గౌడ్ గారితోనే ఉండేవారు. అయితే అంతా మంచే చేస్తున్నా కదా అనే ఉద్దేశంతో ఎవరిని అనుమానించేవారు కాదు. అక్కడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏమరపాటుగా ఉన్నారు. ఇక్కడే బహదూర్ షా కుయుక్తుల కారణంగా సర్దార్ పాపన్న గారికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం మొదలవుతుంది. ఓ రోజు ఆయన బావమరిది మొఘల్ సైనికులకు సర్దార్ పాపన్న గారి సైన్యంలా వేషం మార్చి లోపలికి తీసుకొస్తాడు. దీంతో కోటలోనే యుద్ధం జరుగుతుంది. ఈ పోరులో పాపన్న గాయపడతాడు. అయితే తనకు ద్రోహం చేసిన బావమరిది ఆ తరువాత కనిపించలేదు. బహుశా మొఘల్ సైన్యం చంపేసి ఉంటుందని చెబుతారు. ఇక పాపన్న గౌడ్ గారు వేషం మార్చుకుని అక్కడి నుండి తప్పించుకుని హుస్నాబాద్ ప్రాంతంలో ఎల్లమ్మ గుడి కట్టించి అక్కడే కల్లుగీత కార్మికుడిగా కొన్నాళ్లుంటారు. వేగుల ద్వారా గోల్కొండ సమాచారం తెలుసుకుంటాడు. అయితే ఇక్కడే మరో ద్రోహం జరుగుతుంది. తమ వాళ్లే బహదూర్ షాకు సమాచారం పంపించడంతో సర్దార్ పాపన్న గౌడ్ గారు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఆయన్ను బందీగా పట్టుకుంటుంది మొఘల్ సైన్యం. తప్పించుకునేందుకు వీల్లేకుండా చేతులను గొలుసులతో కట్టేస్తారు. ఆ తరువాత ఏం జరిగిందనే అంశంపై 2 అంశాలు ప్రచారంలో ఉన్నాయి. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మొఘల్ సైన్యానికి చిక్కేది లేదని, బహదూర్ షా ముందు తలొగ్గేది లేదని, తనను ఎలాగో చంపేస్తారని భావించి తన వద్ద ఉన్న బాకుతో తానే గొంతులో పొడుచుకొని చనిపోయారట. మరో కథనం ప్రకారం సర్దార్ పాపన్న గారిని బంధించి తీసుకెళ్తారు. పలు హింసలు పెట్టి శిరచ్ఛేదనం చేస్తారు. ఈ 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆయన చనిపోయిన తరువాత ఆయన తలను మొండాన్ని వేరు చేసి ఆ తలను ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ మొఘల్స్ సింహాసనం ముందు ఉంచి ఆ తరువాత మళ్లీ గోల్కొండకు తీసుకువచ్చి గోల్కొండ ముఖద్వారానికి ఆయన తలను మొండాన్ని వేర్వేరుగా వేలాడదీశారు. ఆ తరువాత శరీరాన్ని కూడా ముక్కలు చేసి నదిలో పడేశారని చెబుతారు. ఈయన మరణం తరువాత బహదూర్ షా గోల్కొండ పాలనను పర్యవేక్షించాడు. అయితే ఈయన ఔరంగజేబు వంటి నీచుడు కాదని, పన్నుల వసూలు విధానంలో వెసులుబాటు, అన్ని మతాల వారి పద్ధతులకు గౌరవం ఇవ్వడం, తిరుగుబాటుదారులతో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వడం చేసేవారు. ఈయన 1712లో లాహోర్లోని షాలిమార్ గార్డెన్ కు మరమ్మతులు పనులు చేస్తున్న సమయంలో గాయపడి చనిపోయారు. ఆ తరువాత జహందర్ షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇక పాపన్న గారి మరణం తరువాత సైన్యం ఉన్న జమీందార్లు, సుబేదార్లు, భూస్వాములు ఆ సైన్యానికి ఎదురు తిరిగారు. ఇటువైపు మొఘల్ సైన్యం, అటు భూస్వాములు ఏకమవుతారు. దీంతో పాపన్న గారి సైన్యం చెల్లాచెదురవుతుంది. మొత్తం మీద ఆయన ఎలా మరణించారు అనే అంశం ఎలా ఉన్నా మతం పేరుతో రాజ్యాధికార దాహంతో ప్రజలను పీల్చి పిప్పి చేసే క్రూరమైన పాలకులను ఎదిరించిన ధీరుడిగా సర్వాయి పాపన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఆ తరువాతి కాలంలో ఆయన కట్టిన కోటలు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. ఇక నిజాం హయాంతో పాటు బ్రిటిష్ వారి హయాంలోనూ సర్దార్ పాపన్నను ఒక బందిపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చాలా మంది చరిత్రకారులు ఆయన గురించి తెలుసుకుని పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. పాపన్న గారి ముఖ చిత్రంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్ పుస్తకాలను ముద్రించింది. లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్దార్ పాపన్న గారి శాశ్వత శిలా విగ్రహం ఏర్పాటైంది కూడా. ఇక సర్దార్ పాపన్న గౌడ్ గారి పరాక్రమం తెలుసుకున్న మొఘల్ రాజు బహదూర్ షా సర్దార్ పాపన్న గౌడ్ గారిని సంధికి పిలిచిన సమయంలో ఎర్ర తివాచీ పరిచి గౌరవించారని ప్రముఖ ఆంగ్ల చరిత్రకారుడు టి.డబ్ల్యూ. హెగ్ తన రచనల్లో పేర్కొన్నారు. ఇక ధూళిమిట్ట వీరగల్లు శాసనంలోనూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి సంబంధించిన అంశాలున్నాయి. 1874లో జే.ఏ. బోయల్ అనే ఇంగ్లీష్ చరిత్రకారుడు రికార్డ్ చేసిన 7 పాయల రాజు అనే బుర్రకథ కూడా సర్దార్ పాపన్న గారి పరాక్రమాన్ని చెబుతోంది. ఇక చరిత్రకారులు బార్బరా, రాబర్ట్ మేడ్ క్లిప్ పాపన్న గారిని రాబిన్ హుడ్ ఆఫ్ డెక్కన్ గా అభివర్ణిస్తే రిచర్డ్ ఈటోన్ అనే చరిత్రకారుడు సామాజిక బందిపోటు అని పేర్కొన్నారు. పేర్వారం జగన్నాథం, మాజీ డీజీపీ పేర్వారం రాములు గారు పాపన్న గారి చరిత్రను నేటి తరానికి అందించేందుకు ఓ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు కూడా.
అయితే మరో కోణంలో సర్వాయి పాపన్నను బందిపోటుగా కూడా చెబుతారు. కాఫీ ఖాన్ అనే చరిత్రకారుడు సర్వాయి పాపన్న గౌడ్ గారిని బందిపోటుగా పేర్కొన్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్నేహితులతో కలిసి బృందంగా ఏర్పడ్డ పాపన్న మొదట్లో తన స్వగ్రామం కిలాషాపూర్, తరికొండ కేంద్రాలుగా వరంగల్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై దారి దోపిడీలు చేసేవాడు. వర్తకులు, భూస్వాములు, ఉన్నత వర్గాలను లక్ష్యంగా చేసుకున్నాడు. దీంతో స్థానిక ఫౌజ్దార్లు, భూస్వామ్య జమీందార్లు పాపన్న గారిని తరిమేయడంతో అతను నిజామాబాద్ జిల్లా కౌలాస్ పాలకుడు వెంకట్రావు సైన్యంలో నమ్మకమైన పనివాడుగా చేరి కొంతకాలం అజ్ఞాత జీవితం గడుపుతారు. అక్కడ కూడా ముఠాను ఏర్పాటు చేసి దారి దోపిడీలకు పాల్పడితే ఆ విషయం తెలిసిన వెంకట్రావు పాపన్నను బంధిస్తారు. అయితే కొంతకాలానికి జైలును బద్దలు కొట్టుకుని అక్కడి నుండి తన అనుచరులతో తప్పించుకుంటారు పాపన్న. అయితే బందీలను విడిచేస్తే అనారోగ్యంతో ఉన్న తన కొడుక్కి నయమవుతుందన్న నమ్మకంతో వెంకట్రావు భార్య ఖైదీలను విడుదల చేసిందని మరో జానపద కథనం. ఆ తరువాత స్వగ్రామం కిలాషాపూర్ చేరుకున్న పాపన్న తన కార్యకలాపాలు తిరిగి కొనసాగిస్తారు. తన అనుచరుల సంఖ్యను పెంచుకుంటారు. దోపిడీలు కొనసాగిస్తాడు. అన్ని మతాల వారు కూడా ఈయన బాధితులే. ఈ విషయం ఔరంగజేబుకు తెలుస్తుంది. దీంతో సర్వాయి పాపన్న గౌడ్ని బంధించేందుకు కొలనుపాక ఫౌజ్దార్ అయిన ఖాసిం ఖాన్ ను పంపిస్తారు. అతన్ని చంపేస్తాడు సర్వాయి పాపన్న గౌడ్. దీంతో హైదరాబాద్ మొఘల్ ప్రతినిధిగా ఉన్న రుస్తం దిల్ ఖాన్ ను పంపిస్తాడు ఔరంగజేబ్. ఆయనే 1702లో కిలాషాపూర్ కోటపై దాడి చేస్తాడు. కానీ సర్వాయి పాపన్న గౌడ్ తప్పించుకున్నాడని పేర్కొన్నారు. వరంగల్ కోటపై దాడి చేయడం, ఆ ప్రాంతాల్లో ధనిక వర్గాలకు చెందిన మహిళలను ఎత్తుకుపోవడం, దోచుకున్న తుపాకులను మచిలీపట్నంలోని డచ్ వారికి అమ్మేయడం, గిరిజన ప్రాంతాల్లో నుండి పశువులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటివి చేసేవారని, రాజుగా గుర్తించాలని కోరుకునేవాడని, పల్లకిలో వెళ్లేవాడని, 12 లక్షల నజరానా ఇచ్చి బహదూర్ షా ద్వారా సత్కారం పొందారని చెప్పేవారు ఉన్నారు. అయితే ఇవన్నీ గిట్టని వారు చేసే ప్రచారమని చెప్తారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే ఇవన్నీ ఆయా వర్గాలు, అభిమానులు, చరిత్రకారులు వెలుగులోకి తెచ్చిన అంశాలే. కానీ 1995 వరకు ఉన్న పాఠ్య పుస్తకాల్లో, అప్పటి హిస్టరీ బుక్స్ లో విదేశీ పాలకుల పేర్లకు, రాజ్యం కోసం అన్నదమ్ములను, కుటుంబీకులను చంపేసిన చరిత్ర ఉన్న వారి పేర్లకు ముందు ది గ్రేట్ అని చేర్చి మరీ పాఠ్య పుస్తకాల్లో పెట్టారు, చదివించారు కూడా. కొన్ని దశాబ్దాల పాటు, అంటే కొన్ని జనరేషన్లను నిజంగా వారిని గ్రేట్ అని అనుకునేలా చేశారు కూడా. ఇందులో ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనేది పక్కన పెడితే, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, సొంత ప్రాంత రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి చరిత్రకు మాత్రం అంతగా ప్రాధాన్యం దక్కలేదు. ఆయన చరిత్ర ఈ మాత్రమైనా తెలిసింది అంటే అందుకు కారణం ఏ పాలకుడూ కాదు. ఆయన చరిత్రను కాపాడింది, ఆయన చరిత్రను సజీవంగా ఉంచింది జానపదాల్లాంటి ప్రజా కళలే. అవి లేకపోతే ఇలాంటి వీరుల చరిత్రలు ఎవరికీ తెలిసేవి కూడా కాదు. ఇక భావితరాలకు తెలియాల్సిన ఇలాంటి వీరుల చరిత్రను కేవలం జయంతులు, వర్ధంతులకే పరిమితం చేయడం, విగ్రహాలను ఆవిష్కరించడంతోనే సరిపెట్టడం, పోస్టల్ స్టాంపులు విడుదల చేసి ఊరుకోవడం కూడా బాధాకరమే. ఇప్పటికే ఆయన నిర్మించిన పలు కోటలు ధ్వంసమయ్యాయి. ఆయన తన పాలనలో స్వాధీనపరుచుకున్న సంపదను తాటికొండ, కిలాషాపూర్, సర్వాయిపేట కోటల్లోని రహస్య ప్రాంతాల్లోనూ దాచి ఉంచాడని చెబుతారు. ఇప్పటికే గుప్త నిధుల వేటగాళ్లు విలువైన కట్టడాలను తవ్వేశారు. కొంతమంది దొంగలు ఆ కోటల మీదున్న తోపులు, కత్తుల్లాంటి ఇతర ఆయుధాలను ఎత్తుకెళ్లిపోయారు. ఏటా పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ఆయన చరిత్రను రక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే పీడిత వర్గాలకు అండగా నిలబడిన వీరుడి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇవి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్రకు సంబంధించిన అంశాలు.